ప్రియరా, నిన్ను దేవుడు ఎన్నడూ వదిలిపెట్టడు, నీ కుటుంబాన్ని ఎన్నడూ వదిలిపెట్టడు. నీ ఇంటికి కావలసినవన్నీ దేవుడు నీకు సప్లై చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆహారం ఇస్తాడు, పిల్లలకి ఫీజులు ఇస్తాడు, నీ ఇంటిలో బ్రతకడానికి నీకేమేమి వసతులు కావాలో అవన్నీ ప్రభువు ఎలాగైనా సహాయం చేస్తాడు. దాని విషయంలో నువ్వు పెద్దగా ఏడ్చి కూడా ప్రార్థన చేయని అవసరం లేదు. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, కృప చూపండి అంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుడు చేసే సహాయము కంటే ఇంకా ఎక్కువ సహాయము కావాలని ఆశపడతావే, ఇంకా గొప్పదానువు కావాలి, గొప్పవాడు కావాలని ఆశపడతావే డబ్బు కోసం, అది ధనాపేక్ష అంటాం. ఈ ధనాపేక్ష మనుషుల్ని ఏం చేస్తుందంటే వస్తువులు ఎక్కువగా సంపాదించాలి అనే మనసు పెట్టిద్ది. వస్తువులు బాగా సంపాదించాలి, ప్రక్కమిట ఇంటి వాళ్ళతో పోటీ పెడుతుంది. అదిగో వాళ్ళు ఫలానా వస్తువు కొన్నారు, మన ఇంటిలో ఈ వస్తువు లేదు, నువ్వు కొని తీరాల్సిందే, ఒత్తిడి తెస్తుంది.